మా బావ కొడుకు. మా మా బాబాయ్ కొడుకండి. మీకు ఎలా తెలిసింది మేడం ఇది? ఇలా అయిందనా నిన్న నైట్ తెలిసిందండి. అంటే యాక్సిడెంట్ అయినప్పుడు మాకు తెలుసు ఎలక్షన్లప్పుడు ఇట్లా అయింది అని. కాలుకి దెబ్బ తాకింది. చేయికి ఎలా ఉన్నారు అంటే పర్వాలేదు అక్క నేను బాగానే ఉన్నా అన్నాడు. ఆ తర్వాత ఇట్లా ఈమె చనిపోయిందని తెలిసింది. ఆ పవిత్ర చనిపోయిందని తెలిసినాక అరే ఏమవుతుందిరా ధైర్యంగా ఉండు అని కూడా చెప్పాము. వాడు ఏడుస్తూనే ఉన్నాడు మాతో. ఇంకా వాడు ఇట్లా చేసుకుంటాడని మేము అనుకోలేదు. మా తమ్ముడు ఆ అడ్డపైన పవిత్ర ఏందో కానీ వాడి జీవితం నాశనం చేసిపోయింది. వాడికి ఇద్దరు పిల్లలు, వాడి భార్య, తల్లిదండ్రిని ఆగం చేసిపోయిండు. వాళ్ళ పిల్లలకి ఇప్పుడు ఏంది భవిష్యత్ ఏంది? ఆ చిన్న పిల్లలు వాళ్ళకి ఎట్లా వాళ్ళు మీడియా తరఫు నుంచి సీరియల్ ఇండస్ట్రీ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయాలి. వాళ్ళు మాత్రం చూడలేని పరిస్థితి. మా తమ్ముడు మాకు అసలు మేము ఎంత అనుకోలేదు. ఎంత ధైర్యవంతుడు వాడు, అసలు ఇలా చేసుకుంటాడు అనుకోలేదు. ఇంత పవిత్రనే 100% పవిత్రనే. పవిత్ర వల్లనే వాడు చనిపోయింది. డిప్రెషన్లో వెళ్ళిపోయిందంట ఆ అమ్మాయి చనిపోగానే. ఇంకా నేను చనిపోతానని మా పిన్నికి కూడా చెప్పాడంట. మా పిన్ని నన్ను రారా దగ్గరికి అంటే వద్దు నేను మీ దగ్గరికి రానని చెప్పాడంట. ఇప్పుడు మాకు అందరికీ దూరం అయిపోయిండు. కారణం ఈ పవిత్ర అని చెప్పి పవిత్ర ఇంత ముంచేసింది మా తమ్ముడిని. మా తమ్ముడి లైఫే నాశనం చేసింది. ఇద్దరు పిల్లలు భార్య అని ఇప్పుడు ఎవరు చూడాలా? ఎవరు రెస్పాన్సిబిలిటీ? మా పిన్నికి ప్రాణం బాగుండదు, మా బాబాయ్కి ప్రాణం బాగుండదు. వాళ్ళు ఎవరిని నమ్ముకొని ఉన్నారు? అంత పెద్ద కొడుకు ఇప్పుడు పోయిండు, ఇప్పుడు వస్తాడా? అంత పెద్ద కొడుకు తిరిగి వస్తాడా? మా తమ్ముడు ఉన్నాడని వాళ్ళకి కొంత ధైర్యం ఉండే. మా పిన్ని మా బాబాయ్కి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. మా చెల్లె పెళ్ళి అయిపోయింది. ఇద్దరు తమ్ముళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కానీ వీడు ఇంత మంచి సీరియల్లో బాగున్నాడు అని అనుకున్నాం. కానీ ఈ పవిత్ర ఇంత మోసం చేస్తుంది, మన జీవితంతో ఇంత ఆడుకుంటుందని మేము ఎవరం అనుకోలేదు. మాకే అర్థం కాదు. మాకు రీసెంట్లీగా తెలిసింది, మీడియా తరఫు నుంచే మాకు తెలిసింది. మాకు పవిత్ర ఏంది మేంది ఇట్లా చేసింది అనేది. ఆమెని ఇడిచి ఉండకుండా ఆమెతోని పవిత్ర అని వాడు జీవితం నాశనం చేసుకున్నాడు. ఆ పవిత్ర దానికంటే 20 ఏళ్ళ కొడుకు ఉన్నాడంట, బిడ్డ ఉందంట. 22 ఏళ్ళ కొడుకు. అంత పిల్లలు ఉండగా మా తమ్ముడే దానికి కావాల్సి వచ్చిందా? వాడి జీవితం వాది చచ్చింది కాక వాడిని కూడా తీసుకెళ్ళిపోయింది. వాళ్ళ పిల్లల కంటే తెలివి ఉందండి. ఇప్పుడు మా తమ్ముడి పిల్లలకి ఎవరు బాధ్యత? పసి పిల్లలు 5 years ఉన్నారు, పాప బాబు చిన్న పిల్లలు. మా తమ్ముడు సహజీవనం కాలేదు. 5 years నుంచి మా మరదలతో మాటలే బంద్ చేశాడంట. మా మరదలతో రిలేషనే లేదంట. పవిత్రనే అని పవిత్ర దగ్గరే ఉన్నాడంట. పవిత్ర కూడా ఇక్కడ రానియలేదంట. నేను ఇక్కడ పోవద్దని చెప్పిందంట. మా తమ్ముడు మాకు పవిత్రనే మైకంలోనే పడిపోయిండు. ఇంకా పవిత్ర అంటే మా పిన్ని కూడా ఏం చేసేదండి? అక్కడ పాట పాడుతుంటే మా పిన్ని అయినా ఏం చెప్తుంది? వాడు అదే మా పిన్ని అదే ఏడ్చింది అంతే. ఎట్లా భార్య బిడ్డలకి ఇప్పుడు ఏంటండి? భార్య బిడ్డలకి దారి చూపించాలి. ఇప్పుడు చిన్న పిల్లలను ఆగం చేసి పోయిండు వాడు.